హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మా వారైతే అలా సరదాగా హైదరాబాద్ ట్రిప్కి అయితే స్టార్ట్ అయ్యాము. మేము ఏ ఏ ప్లేసెస్ని విజిట్ చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కొట్టి నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి. అప్పుడు నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. మేమైతే ఎర్లీ మార్నింగ్ విజయవాడ టు హైదరాబాద్ ట్రైన్కి అయితే స్టార్ట్ అయ్యాము. అలా హైదరాబాద్ దగ్గరికి వచ్చేసాము. ఇవి వీడియోలో చూస్తున్నారు కదా, ఇవి భువనగిరి హిల్స్ అనమాట. ఇవి చూడడానికైతే చాలా అందంగా ఉన్నాయి. మాకైతే వెళ్ళాలనిపించింది, బట్ మాకు టైం లేదు, మేము భువనగిరి అయితే వెళ్ళలేదు. ఫైనల్లీ మేమైతే హైదరాబాద్ వచ్చేసాం. అలా మా రిలేటివ్స్, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. కొంచెంసేపు అలా రిలాక్స్ అయ్యి ఏదైనా కవర్ చేద్దామని చెప్పేసి ఐకియాకి అయితే స్టార్ట్ అయిపోయాము. రండి ఇప్పుడు మనం ఐకియాని అయితే కవర్ చేసేద్దాం. ఈడ ఏడ దొరకని ఫర్నిచర్ సరికంతా మన ఐక్యాలోనే దొరుకుతుంది సామి అన్నట్లే ఉంది. ఇక్కడైతే హాల్, కిచెన్, బెడ్రూమ్, వాష్రూమ్, కిడ్స్ బెడ్రూమ్, ఆఫీస్, గార్డెన్ అన్ని ఫర్నిచర్స్ అయితే అవైలబుల్గా ఉన్నవి. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసినదంతా లివింగ్ ఏరియా అన్నమాట. అండ్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇదంతా కిడ్స్ బెడ్రూమ్ అన్నమాట. కిడ్స్ బెడ్రూమ్లో అయితే డిఫరెంట్ వేరియేషన్స్, డిఫరెంట్ మోడల్స్లో అయితే ఉన్నాయి. నాకైతే ఈ టార్టైస్ భలే నచ్చేసాయి. నేను ఫస్ట్ వాటిని చూసి బొమ్మలేమో అనుకున్నాను, కానీ లాస్ట్లో తెలిసింది అవి బొమ్మలు కాదు, ల్యాంప్స్ అని. నేనైతే భలే నవ్వుకున్నాను. ఇప్పుడు మీరు చూసేదన్నీ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అన్నమాట. చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే. నెక్స్ట్ ఇదంతా ఆఫీస్ రిలేటెడ్ ఫర్నిచర్ అన్నమాట. ఆఫీస్కి సంబంధించిన చైర్స్ కానీ, టేబుల్స్ కానీ, వాట్ ఎవర్ అన్ని ఫర్నిచర్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ ఫర్నిచరే కాదండి, కిడ్స్ టాయ్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇవన్నీ కిడ్స్ టాయ్స్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ మ్యాక్సిమం స్టఫ్ టాయ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో చూసేదంతా మీరు ఫుడ్ సెక్షన్ అన్నమాట. ఇక్కడైతే చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 90 రూపీస్కి అన్లిమిటెడ్ కాఫీ అండ్ 90 రూపీస్కి అన్లిమిటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ అన్నారు. మేమైతే కాఫీ, సాఫ్ట్ డ్రింక్స్ అయితే ట్రై చేసాము. ఇంకా అన్లిమిటెడ్గా మనం ఎంతైనా తాగొచ్చు అనమాట. నాకైతే పర్సనల్గా కాఫీ అయితే చాలా బాగా నచ్చింది, సాఫ్ట్ డ్రింక్స్ అయితే నచ్చలేదు. కాఫీ అయితే కప్పును స్కాన్ చేసి మరీ పోస్తుంది. నెక్స్ట్ మీరు ఎవరన్నా ఐకియాకి వెళ్తే కాఫీ అనేది పక్కా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇదైతే నేను ప్లాస్టిక్ ప్లాంట్స్ ఏమో అనుకున్నాను, కానీ కాదు, రియల్ ప్లాంట్స్. మేమైతే లాస్ట్కి కొంచెంసేపు అలా కూర్చుని రిలాక్స్ అయ్యి అన్నీ చూసి వీడియోస్, ఫొటోస్ అన్నీ దిగేసి కొంచెం అలా కూర్చుని చిల్ అయ్యాము ఇద్దరం. ఇంకా మేము అలా బయటకు వచ్చాము. ఫుల్ వర్షం అయితే వచ్చేసింది. వర్షం తగ్గాక మేము కేబుల్ బ్రిడ్జ్ సైడ్ అయితే వెళ్ళాము. కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాక పిక్స్ దిగుదామని ఎంతో వెయిట్ చేశాను, కానీ అక్కడ పర్మిషన్ అయితే లేదంట. ఎందుకంటే అక్కడ యాక్సిడెంట్, ట్రాఫిక్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇంకా అక్కడ బైక్స్ ఆపిన, ఫొటోస్ దిగిన పోలీసులు అయితే ఫైన్ వేసేస్తున్నారు. ఇంకా అక్కడ ఏం పిక్స్ ఏం దిగలేదన్నమాట. ఫైనల్లీ మా డే 1 అయితే అలా ఫినిష్ అయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా కంటెంట్ నచ్చి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అనేది తీస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చివరిగా కుహు కుహు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్.